ప్రేరణ ఇస్ మై ఫేవరెట్ కంటెస్టెంట్. ప్రేరణ ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? నబిల్ అని అనిపిస్తుంది. అలా నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఉన్నారు. ఎవరు మీ ఫేవరెట్? విష్ణుప్రియ అండ్ నబిల్. విష్ణుప్రియ అండ్ నబిల్ బెటర్ అంటున్నారు. అంటే మన రోహిణి ఆడింది ఆ గేమ్ మెగా చిప్ అది హైలైట్ ఈ సీజన్కి. నబిల్ గెలుస్తారు. ఎవరు గెలుస్తారని చెప్పలేనులే కానీ అసలు ప్రోగ్రామే వేస్ట్ ప్రోగ్రామ్. ఎందుకు అట్లా అంటే ఏముంది అందులో? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివప్రసాద్. సో బిగ్ బాస్ చూస్తున్నారు కదా, మరి ఇంకెన్ని రోజులు లేవు, ఓన్లీ 2 వీక్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 2 వీక్స్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరైతే ఉంటారో అండ్ ఎవరు గెలుస్తున్నారో పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. సో పదండి. హాయ్, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాను. సో లాస్ట్ టైం కూడా రివ్యూ ఇస్తున్నారు. సో లాస్ట్ టైంకి ఈ టైం ఇప్పటికి మన గేమ్ చేంజ్ అయింది ఎవరైనా? అవును, నిఖిల్ కొంచెం అప్డేట్ అయ్యాడు, మంచిగా ఆడుతున్నాడు. ప్రేరణ ఇస్ మై ఫేవరెట్ కంటెస్టెంట్. ప్రేరణ ఓకే. నిన్న ప్రేరణ వాళ్ళ ఫ్రెండ్ యష్మి వెళ్ళిపోయింది. అవును. సో ఎలా అనిపిస్తుంది? నేను లాస్ట్ టైం కూడా చెప్పాను యష్మి బాగా ఆడలేదని, ఆమెనే వెళ్ళింది. సో ఫేర్ ఎలిమినేషన్. సో ఎవరు విన్ అవుతారు అనిపిస్తుంది? గేమ్ చేంజ్ అవుతుంది కదా డే బై డే. చేంజ్ అవుతుంటే ఫస్ట్ నిఖిల్ అనుకుంటున్నాను, సెకండ్ అయితే నబిల్, థర్డ్ గౌతమ్, ఫోర్త్ ప్రేరణ, ఫిఫ్త్ పృథ్వీ ఉంటాడు అనుకుంటున్నాను. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది? ఈ వీక్ గేమ్ ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, సో ఒక రోజుకి డిసైడ్ చేయలేము. చూస్తుంటే వీళ్ళు వెళ్ళిపోతారు. మీరు లాస్ట్ టైం చెప్పినారు యష్మి వెళ్ళిపోతుందని, కానీ ఈ వీక్ ఆమె పేరేంటి, మస్త్ ఆడింది రోహిణి మాత్రం. మెగా చీఫ్ అయింది. అవును. సో థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. బిగ్ బాస్ చూసాం బ్రో. సో ఎలా అనిపిస్తుంది గేమ్? మంచిగా అనిపిస్తుంది బ్రో. ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? నబిల్ అని అనిపిస్తుంది, కానీ గౌతమ్ గిట్లా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అట్లా అంటే గౌతమ్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పటి నుంచి మంచి ఆడడం, ఇంప్రూవ్మెంట్ గేమ్ చేస్తుండు, కానీ పక్కా నబిల్కి వస్తుంది అని అనుకుంటున్నాను. సో టాప్ 5లో ఎవరెవరు ఉంటారు? టాప్ 5లా విష్ణుప్రియ, నబిల్, గౌతమ్ ఇంకా యష్మి చెప్పలేం, ఎలిమినేట్ అవుతే ఈ మధ్యలో కావచ్చు. పృథ్వీ గిట్లా రావచ్చు, అయిపోయింది అయితే నేను చూడలేదు. పృథ్వీ గిట్లా ఉంటే ఉండొచ్చు. ఓకే, ఛాన్సెస్ ఉన్నాయి పృథ్వీ గిట్లా. సో విష్ణుప్రియ ఎలా ఆడుతుంది అనిపిస్తుంది? విష్ణుప్రియ గిట్లా తన సెల్ఫ్ గేమ్ ఆడుతుంది. తను సెల్ఫ్ గేమ్ ఆడుతుంది. వాళ్ళిద్దరు ఆడుతురు, ఏంటంటే పృథ్వీతోని ఇద్దరు కలిసి ఆడుతురు. ఓకే, ప్రిఫరెన్స్ మొత్తం ఆయనకి ఇస్తుంది. మొన్న పృథ్వీ ఇంకా గౌతమ్ గొడవ పడ్డారు. సో ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా మంచిగా అనిపించింది, కానీ వాళ్ళు కొట్టుకుని వాళ్ళ ఇంటెక్షన్ ఏముందో మనకు తెలియదు. సో ఎవరు తప్పు అనిపిస్తుంది? తప్పు నాకు తెలిసి పృథ్వీదే ఉండొచ్చు. ఎందుకు అట్లా అనిపిస్తుంది? ఎందుకంటే చెప్పలేను బ్రో. చూసినా కానీ నీకెవరు గెలుస్తారు అనిపిస్తుంది? నబిల్. హాయ్, మీ పేరు? సుగుణ. ఓకే, సుగుణ గారు బిగ్ బాస్ చూస్తారా? చూస్తామండి. సో ఎలా అనిపిస్తుంది షో? బాగుంది. లాస్ట్ సీజన్ ఈ బెటరా, ఈ సీజన్ బెటర్? లాస్ట్ సీజన్ ఈ సీజన్కి కొంచెం డిఫరెంట్ ఉంది, బట్ ఈ సీజన్ నాకు కొంచెం నచ్చింది. ఈ సీజన్ నచ్చింది. ఎస్, అలా నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఉన్నారు. ఎవరు మీ ఫేవరెట్? విష్ణుప్రియ అండ్ నబిల్. విష్ణుప్రియ అండ్ నబిల్. నబిల్ అంటే ఇష్టమా మీకు? విష్ణుప్రియ అంటే ఇష్టం యాక్చువల్గా, కానీ ఈ మధ్య గేమ్స్ వల్ల నబిల్ గేమ్ చూసి నచ్చుతుంది. సో ఓకే, ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? 100% అని చెప్పలేను, కానీ ఒక 50% నబిల్ అనుకుంటున్నా, ఒక 50% నిఖిల్ అనుకుంటున్నా. 50-50 నబిల్ అండ్ నిఖిల్. టాప్ 5 మాత్రం ఖచ్చితంగా ఉంటాడు నబిల్. టాప్ 5 ఎవరెవరు ఉంటారు? నబిల్, విష్ణుప్రియ, నిఖిల్, పృథ్వీ అండ్ రోహిణి. సో నిన్న యష్మి ఎలిమినేట్ అయింది కదా, సో ఫెయిర్ ఎలిమినేషన్ అన్ఫెయిర్ ఎలిమినేషన్? లేదు, ఫెయిర్. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వీక్ మేబీ అవినాష్ అని అనుకుంటున్నా. అవినాష్ ఎందుకు? కంటెంట్ ఇస్తలేదు అంటే అంతే, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, బట్ గేమ్స్లో కూడా కొంచెం ఉంటే బాగుంటుంది కదా అని. అంటే తేజ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు? నాకు అంతగా వాళ్ళ మీద ఫోకస్ చేయను ఎక్కువ. అవి నన్ను చూసేది నబిల్ అంతే అంతే. ఓకే, సో గౌతమ్ అండ్ పృథ్వీ గొడవ పడ్డారు కదా మొన్న. సో ఎవరిది కరెక్ట్ పాయింట్ అనిపిస్తుంది మీకు దాంట్లో? అది పృథ్వీదే, ఎందుకంటే రెచ్చగొట్టింది గౌతమే కదా ఫస్ట్. బట్ పృథ్వీ అరే తురే కొట్టినాడు కదా. తను రెచ్చగొడుతూనే కదా తిన వచ్చాడు మధ్యలోకి, తను రెచ్చగొట్టబోతే తిన్న అరే తురే ఎందుకు అంటాడు, సో అందుకనే. ఓకే, సో ఫైనల్గా నిఖిల్ ఆర్ నబిల్ గెలుస్తారంటారు? అంతే. థ్యాంక్ యూ. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. సో ఎలా అనిపిస్తుంది గేమ్ లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి?
లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి ఏంటంటే లాస్ట్ సీజన్ అది వేరే ఉండి ఈసారి అంత ఫైర్ లేకుండే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎప్పుడైతే మన రాయల్ క్లాన్స్ అయితే వచ్చారో అప్పటి నుంచి బిగ్ బాస్ అయితే చాలా రేటింగ్ అనేది చాలా పెరిగింది, టీఆర్పీ కూడా పెరిగింది. సో బిగ్ బాస్లో నాకు నచ్చింది ఏంటంటే బిగ్ బాస్ అనేది మన గౌతమ్ని మోసం చేస్తున్నాడు. అవును, ఎందుకంటే అతను చాలా రియాలిటీగా ఆడుతున్నాడు, చెప్పాలంటే నిజంగా ఆడుతున్నాడు, జెన్యున్గా ఆడుతున్నాడు. అండ్ సోలో బాయ్, సోలో పర్సన్. చూడాలంటే స్టార్టింగ్లో ఒక రిలేషన్షిప్కి వెళ్ళిండు యష్మితో, అది పోయింది. తర్వాత నుంచి తన డిసైడ్ అయిందో తనకి ఏమనేది తను ఆడుతూ ఉన్నాడు. సో తను ఎప్పుడు ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు బిగ్ బాస్ ఏంటంటే దాన్ని అసలు చూపించట్లేదు. తను ఎలా అంటే తను రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు బిగ్ బాస్ అనేది. సో నిఖిల్ని, మన పృథ్వీని అండ్ మన ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు టాక్ ఎలా అంటే కన్నడ బ్యాచ్ అని ఒకటి వచ్చేసింది. కన్నడ తెలుగు అనేది ఏం లేదు, ఎవరు బాగా ఆడితే ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటేస్తాము. దాంట్లో స్టార్టింగ్లో నేను నిఖిల్కి నబిల్కి ఓటేసాను. ఎప్పుడైతే నబిల్ కూడా కొన్ని రోజులు సేఫ్ గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు. అండ్ అంటే నామినేషన్స్ అనగానే భయపడడం చేశాడు, నామినేషన్ రావడానికి భయపడ్డాడు, వాళ్ళని వీళ్ళని మంచిగా చేసుకుని ఎవరైతే నామినేట్ చేస్తారనుకున్నారో వాళ్ళతోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఈ వీక్లో ఏంటంటే లాస్ట్ టైం అప్పుడు తను ఏందనేది బయటపడింది. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే మాత్రం మ్యాక్సిమం గౌతమ్ అనేది బిగ్ బాస్ గెలవాలని అయితే హార్ట్ఫుల్గా అనుకుంటున్నా. ఆఫ్ కోర్స్ గౌతమే, మరి బిగ్ బాస్ ఏం చేస్తారో తెలియదు. టాప్ 5కి వచ్చేసి నాకు తెలిసినంత వరకు అయితే గౌతమ్ అండ్ టేస్టీ తేజ కూడా బాగా ఆడుతున్నాడు, నబిల్ అండ్ నిఖిల్, ఇంకొకరు ప్రేరణ ఆర్ పృథ్వీ మ్యాక్సిమం ఉండొచ్చు. మొన్న గొడవ పడ్డారు కదా గౌతమ్ అండ్ పృథ్వీ. అవును. సో ఎవరి పాయింట్ కరెక్ట్ అనిపిస్తుంది దాంట్లో? చెప్పాలంటే గౌతము ఒక మాట అన్నాడు, ఏం పీక్కోలేవని. సో యాక్చువల్గా చెప్పాలంటే పృథ్వీ రెచ్చగొట్టడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్. అరే తురే అప్పటికీ అన్నాడు, అరే అనకు అరే అనకు అరే కానీ అన్నిసార్లు చెప్పిన తర్వాత నువ్వు అరే అన్నప్పుడు ఎవరికైనా షార్ట్ టెంపర్ అనేది ఒకటి ఇచ్చింది. ఆ గౌతమ్ ఏమైనా ఆయన జెన్యున్గా ఉన్నంత మాత్రాన ఆయన ఏమైనా చిన్నపిల్లడైతే కాదు, ఎవరికైనా కోపం వస్తుంది. నువ్వు నన్ను అరే అరే అన్నప్పుడు ఆటోమేటిక్గా నేను కూడా ఫైర్ అవుతా. నువ్వు ఏం పీక్కోలేవు అని అనలేదు, ఏం పీకలేవు అనే దానికి ఇట్లా నా ఇగో పీకిన అని చెప్పి ఎంట్రుకలు తీసి చూపించడం అనేది. ఇప్పుడు తను తప్పు చేశారు, నువ్వు తప్పు చేసావు, అతను మళ్ళీ ఇతను కూడా ఒక మాట అనేసాడు, దాన్ని నువ్వు ఇలా చూపించడం అనేది అది రాంగ్. బయటకు వస్తే నువ్వు ఏం మిగుతావా అతను ఏం మిగుతాడు అనేది తెలుస్తుంది. సో ఇది నా ఒపీనియన్. యాక్చువల్గా అయితే గౌతమ్ అయితే గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిగ్ బాస్ చూస్తున్నాను. సో ఎలా అనిపిస్తుంది ఈ సీజన్ బెటర్ అనిపిస్తుంది, లాస్ట్ సీజన్ కానీ ఈ సీజన్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ బెటర్. అందరూ ఈ సీజన్ బెటర్ కాదు, లాస్ట్ సీజన్ బెటర్ అంటున్నారు. అంటే మన రోహిణి ఆడింది గేమ్ మెగా చిప్, అది హైలైట్ ఈ సీజన్కి. అవ్వరు అనుకున్నారు, కావాలనుకున్నా ఎట్లయినా రోహిణి అంటే వేరే వాళ్ళు అవ్వరు అనుకున్నారా? లేదు, నేను పృథ్వీ అవుతాడు అనుకున్నా, కానీ పృథ్వీకి తగ్గట్టు ఏం ఆడింది కదా, రోహిణి ఆడింది. ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది ఇక నబిల్ గెలుస్తాను. సో టాప్ 2లో ఎవరెవరు ఉండొచ్చు అనుకోవచ్చు స్టేజ్ మీద? టాప్ 2 అంటే నిఖిల్ ఉంటాడు, నిఖిల్ అండ్ నబిల్. సో టాప్ 5 కంటెస్ట్ అండ్ నబిల్, నిఖిల్ అండ్ రోహిణి. ఓకే. మిగతా వాళ్ళు బయట. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది? ఈ వీక్ ప్రేరణ ఎలిమినేట్ అవుతుంది. సో నిన్న యష్మి ఎలిమినేట్ అవుతుంది. సో ఫేర్ ఎలిమినేషన్ అన్ఫేరా? ఫేరే అనిపిస్తుంది, ఆడలేదు పంపిస్తారు. సో పృథ్వీ అండ్ గౌతమ్ గొడవ పడ్డారు. సో వాళ్ళిద్దరు గొడవ పడడంలో మీకు ఎవరిది కరెక్ట్ పాయింట్ అనిపించింది? పృథ్వీ కరెక్ట్ పాయింట్. ఎందుకు? ఏమో గౌతమ్ జర అంటే మాటలు కూడా ఓవర్ యాక్షన్, అంటే కొంచెం మాటలు యాటిట్యూడ్ కూడా కొంచెం. పృథ్వీ అరే తురే కొట్టినాడు అందుకనే అంటున్నారు. అంటే ఇంతకుముందు కూడా జర అంటే మీరు నిన్న కాకుండా కూడా ఇంతకుముందు 2-3 డేస్ నుంచి కూడా పాయింట్స్ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది కొంచెం. పృథ్వీ చూస్తున్నారా? చూస్తాను. సో ఎలా అనిపిస్తుంది గేమ్? ఇంట్రెస్టింగ్గానే ఉంది, కొంచెం కొట్లాటలు మంచిగా. ఎవరు కొట్లాడతారు? కొట్లాటలు అంటే మొన్ననే యష్మి ఐ థింక్ ఎలిమినేట్ అయింది. సో ఇది యష్మి. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? సో యష్మిది అంత ప్రజలు బట్టి. యష్మిది ఫేర్ అన్ఫేర్ అంటే చెప్పలేము, వాళ్ళ ఆడిని బట్టే ఉంటుంది, పీపుల్ జడ్జ్ చేసే బట్టి ఉంటుంది. సో నీకు ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? ఐ థింక్ నబిల్కి అండ్ గౌతమ్కి కాంపిటీషన్ ఉండొచ్చు మ్యాక్సిమం. సో ఇద్దరులో నబిల్ అంటే ఇంతకుముందు నుంచి అందరు గెలుస్తారు. నబిల్ గౌతమ్ ఈ మధ్యన ఫామ్లో వచ్చాడని. ఈ మధ్యన
సో నిఖిల్ ఐ డోంట్ ఈ వీక్ ఎవరు ఓడిపోతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది? ఐ డోంట్ జడ్జ్. ఎందుకంటే పీపుల్ ఎలా థింక్ అంటే చేస్తారు ఉన్న వాళ్ళ దాంట్లో ఎవరు బాగా ఆడట్లేదు అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. విష్ణుప్రియ, రోహిణి వీళ్ళు ఉన్నారు కదా, అవినాష్ కానీ తేజ కానీ. అలా మనం జడ్జ్ చేయగలం. బట్ ఆడితే మంచిదే. విష్ణుప్రియ అండ్ రోహిణి టాప్ 5. ఐ డోంట్. హాయ్, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాను. సో ఎలా అనిపిస్తుంది గేమ్? మంచిగా. సో ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? నబిల్ గెలుస్తారు. ఎందుకు బ్రో? నబిల్ బాగా ఆడుతున్నారు. ఓకే, టాప్ 2లో ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నాం? నబిల్, నిఖిల్, ఇంకా సో టాప్ 5లో టాప్ 5లో నబిల్, నిఖిల్, పృథ్వీ, ఇంకా కొంతమంది వస్తారు. సో రోహిణి ఎలా ఆడుతుంది అనిపిస్తుంది? రోహిణి పర్లేదు కొంచెం. సో అవినాష్ కామెడీ కంటెంట్ ఇస్తున్నాడు, సో అతను గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉండొచ్చు, బట్ ఓన్లీ కామెడీ సరిపోదు కదా, అందులో గేమ్ కూడా ఆడాలి. ఓకే, సో విష్ణుప్రియ ఎలా ఆడుతుంది అనిపిస్తుంది? మీకు తెలిసే ఉంటుంది విష్ణుప్రియ అంటే. విష్ణుప్రియ బాగానే ఆడుతుంది, గెలవదు అనుకుంటున్నాను. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది? రోహిణి అనుకుంటున్నాను. రోహిణి ఎలిమినేట్ అవుతారు. ఆయన హాయ్, బిగ్ బాస్ చూస్తావా? అప్పుడప్పుడు. సో ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? ఎవరు గెలుస్తారని చెప్పలేనులే, కానీ అసలు ఆ ప్రోగ్రామే వేస్ట్ ప్రోగ్రామ్. ఎందుకు అట్లా? ఎందుకు అట్లా అంటే ఏముంది అందులో? సో చూస్తా అని అంటున్నారు, మళ్ళీ వేస్ట్ ప్రోగ్రామ్ అంటున్నారు. అంటే ఎలా? నేను అందులో కాదు, రీల్స్లో చూస్తా కొద్దిగా. రీల్స్లో చూస్తారు అంతే. అచ్చా, మీకు ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది గేమ్ అది? ఏముంది, 10 మందిని ఏదో ఇంట్లో పెట్టేసి వాళ్ళు ఏదో చేస్తుంటే చూడడం అనేది, మనం చూడడం అనేది ఏంటి? సో ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా పబ్లిక్కి దానివల్ల. ఎంటర్టైన్మెంట్ ఏమొస్తుంది? సినిమాలు ఉన్నాయి కదా. అంటే చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంటే కదా. 100 రోజులు ఒకటే గేమ్, ఒకటే ఇంట్లో. అవును, పక్క ఇంట్లో ఏం జరుగుతుంది అని తెలుసుకొని ఎంటర్టైన్ అవటం అలాంటిదేనా? అలా అంటారా? సో చెప్పండి, మీరు చెప్తారు. అదే చెప్పా కదా, నాగార్జునకి బుద్ధి లేదు ఒకటి, ఆ ప్రోగ్రామ్ చేసినందుకు. స్పాన్సర్కి అంతకంటే బుద్ధి లేదు. స్పాన్సర్స్కి అంతకంటే అంత ఇంతకుముందు పల్లె ప్రశాంత్ చూసారా? నేను స్టార్టింగ్ ఒకటే చూసా, అది కూడా మొత్తం చూడలేదు. కొంచెం ఎట్లుంది, నాగార్జున ఏదో హోస్ట్గా చేస్తున్నాడు అది ఇదని అంటే చూసాను అంతే. అప్పుడే అనిపించింది పని లేని వ్యవహారం ఇదంతా అని. సో ఇప్పుడు చూడట్లేదు? ఇప్పుడు చూడట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. చూసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చూసే వాళ్ళకంటే టైం పాస్, వాళ్ళు ఏమైనా చేస్తున్నారేమో నాకైతే తెలియదు, కానీ వేస్ట్ ప్రోగ్రామ్, చూడాల్సిన అవసరం లేదంటారు. సో ఎలా అనిపిస్తుంది గేమ్? ఓకే అంటే ఏముంది ఈసారి ఏం లేదు అంతగా ఇంట్రెస్టింగ్, ఏం లేదు గొడవలు కానీ. సో ఎవరికి గొడవలు? నిఖిల్, గౌతము అలా. సో మొన్న గౌతమ్ పృథ్వీ కొట్లాడినారు కదా, సో ఎందుకు కొట్లాడినారు? గౌతమ్ పృథ్వీ బ్యాక్ పిచ్చింగ్ చేశాడని. ఓకే, ఎవరు తప్పు ఉంది అనిపిస్తుంది దాంట్లో? ఎవరిది తప్పు లేదు. ఎవరిది తప్పు లేదు, గొడవ ఎందుకు పడ్డారు బ్రో? తప్పు అంటే అది మిస్అండర్స్టాండింగ్. సో ఓకే, ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? నిఖిల్. సో అందరు నబీల్ అంటున్నారు. కాదు, సినిమా మీరు చూడట్లే బిగ్ బాస్ అనుకుంటా. అయితే మేము చూడట్లేదా? సో పబ్లిక్ చూసే వాళ్ళు చెప్తున్నారు. లేదు, నిఖిల్. సో టాప్ 5లో ఎవరెవరు ఉంటారు అనిపిస్తుంది? నిఖిల్, గౌతము, ప్రేరణ, పృథ్వీ, నబీల్. సో అవినాష్ ఉన్నాడు. ఎందుకు? బాగానే ఇస్తున్నాడు. కామెడీ ఇస్తుందే తీసుకుంటారా? లేదు కదా, కంటెంట్ కూడా ఉండాలి కదా. సో నిన్న యష్మి ఎలిమినేట్ అయింది. అవును. ఫేర్ ఎలిమినేటా అన్ఫేరా? ఫేరే. ఎందుకు? ఎప్పుడు ఎలిమినేట్ అవ్వాల్సింది, ఇప్పుడు అయింది. ఎన్ని రోజులు ఉంచుకున్నారు వేస్ట్ లేదు సంథింగ్. ఓకే, సో స్టేజ్ మీద ఎవరిని చూడవచ్చు టాప్ 2? గౌతమ్ అండ్ నిఖిల్. ఓకే, హాయ్ బ్రో. సో బిగ్ బాస్ చూస్తున్నాం? చూస్తున్నాం. ఎస్ బ్రో. సో ఇంతకుముందు రివ్యూ తీసుకున్నాం మీ దగ్గర. సో అప్పటికి ఇప్పటికి గేమ్ ఏమైనా చేంజ్ అయిందా బిగ్ బాస్లో? చేంజ్ అంటే నాకైతే బిగ్ బాస్ అంటే ఇష్టమే బ్రో. అంటే నిఖిల్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేనైతే నిఖిల్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకు? తన గేమ్ కానీ తనైతే ఒక్కో గేమ్ కూడా ఓడిపోలేదు కదా. లాస్ట్ టైం నబీల్ గెలుస్తాడని అన్నావు, నువ్వే అన్నావు. సో అప్పటికిప్పటికి నిఖిల్ అని ఎలా మారింది? ఏమో బ్రో, కొంచెం నిఖిల్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, దాని గేమ్ అది చూస్తుంటే. సో నబీల్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు పోయింది?
ఏమో బ్రో అంటే మొన్న రోహిణి టాస్క్ ఉంది కదా రోహిణి టాస్క్ సంథింగ్ తన గేమ్ ఆడిన విధానం నాకు నచ్చలేదు ఓకే సో అందుకని సో అంటే ఆమెని మెగా చీఫ్ అవ్వడం చూడాలని అనుకున్నారు సో అందుకని అలా చేసారు ఓకే సో టాప్ 5లో ఎవరెవరు ఉంటారు అనిపిస్తుంది నిఖిల్ బ్రో నిఖిల్ నబీల్ ప్రేరణ పృథ్వీ అవినాష్ సో విష్ణుప్రియది ఎట్లా అనిపిస్తుంది గేమ్ విష్ణుప్రియ అంతా పృథ్వీ అంటే సంథింగ్ ఇంకా అతని కోసమే ఉన్నట్టుందేమో అవును బ్రో సో ఈ లాస్ట్ స్టేజ్ మీద ఎవరిని చూడొచ్చు ఇద్దరిని వాళ్ళిద్దరిలోనా విష్ణు అండ్ పృథ్వీ లేదు గెలిచే వాళ్ళు ఎవరు లాస్ట్ స్టేజ్ మీద ఇద్దరిని ఎవరు చూడొచ్చు గౌతమ్ అండ్ నిఖిల్ గౌతమ్ అండ్ నిఖిల్ గౌతమ్ ఎందుకు గౌతమ్ ఈ మధ్య బాగా ఆడుతున్నారు అంటే టాస్క్స్ పరంగా కానీ సంథింగ్ అన్నీ ఓకే సో మొన్న గౌతమ్ కానీ పృథ్వీకి గొడవ అయింది కదా సో ఎందుకు ఎవరిది కరెక్ట్ పాయింట్ అనిపిస్తుంది నాకైతే గౌతమ్దే కరెక్ట్ పాయింట్ అనిపిస్తుంది ఎందుకు బ్రో గౌతమ్ జెన్యున్ అనిపిస్తుంది బ్రో గౌతమ్ జెన్యున్ ఉంటున్నాడు అనిపిస్తుంది ఇంకో క్వశ్చన్ ఉంది అది కాదు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది ఈ వీక్ ఎలిమినేషన్ ఉండదనిపిస్తుంది నాకు ఎందుకు ఉంటే కానీ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది లేకపోతే కనుక ఎలిమినేషన్ ఉండదు ఒకవేళ వెళ్ళిపోతే కనుక టేస్టీ తేజ కానీ రోహిణి ఏమో కెప్టెన్ అయింది కదా సంథింగ్ రోహిణి మెగా చీఫ్ అయింది టేస్టీ తేజ కానీ అవినాష్